కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. పేట జిల్లా ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో మాత్రం ముక్కోన పోటీ ఉందని చెప్పవచ్చు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరో పక్క బీజేపీ అభ్యర్థి కూడా బరిలో దిగడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ అభ్యర్థి అరుణ గారి దగ్గర ఉన్నాం. మేడం చెప్పండి, మీరు ఎన్నికల్లో గెలిస్తే గ్రామానికి ఏమి పని చేద్దాం? నేను ఎన్నికల జగదీష్ రెడ్డి, మాకు శ్రీపేట మండలం జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సార్. నమస్కారం సార్, నేను గెలిస్తే ఊరుకు సహాయకారం చేస్తా అన్నిటికీ. మీ దృష్టిలో ఏ పనులు దృష్టికి వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మా కేసీఆర్ వచ్చినాక ఇండ్లు వస్తే ఇండ్లు ఇస్తా, మా అందరికి సహకారం, నెలకు పింఛన్లు పెట్టిస్తా, అందరికి సహాయకారం చేస్తా. ఇదే విషయాన్ని సీనియర్ నాయకులు జానన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా మీరు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు అన్నగా నిలబెట్టారు, మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా ముందుకు పోతున్నారు? ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు, గౌరవనీయులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో కందగట్ల గ్రామంలో మా పార్టీ అభ్యర్థిని శ్రీమతి రాజబోయిన అరుణ వెంకన్న గారి యొక్క కత్తెర గుర్తుపై మా గ్రామంలో ఉండబడినటువంటి గత ప్రభుత్వము మంత్రి గారి సహకారంతో గ్రామంలో మేము ఏం అభివృద్ధి పనులు చేసినామో, పెన్షన్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, తదితర సమస్యలు, మొత్తం 3 ఎకరాల భూమి కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినాము. అవే ఈ రోజు మాకు మా అభ్యర్థిని గెలుపుకు గల కారణాలు అవుతామని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మీ గ్రామంలో ఏ సమస్యలు మీకు దృష్టికి వస్తాయి? దాదాపుగానైతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు పెంచలేదు, ఇచ్చిన హామీలలో వాళ్ళు విఫలమయ్యారు. వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నారు, తట్టడి మట్టి పోసిన పరిస్థితి లేదు, ఒక లైట్ లేచిన పరిస్థితి లేదు. గతంలో మొన్న వానకాలం మొత్తం రైతులకు ఎరువులు పిండి బస్తాలు అందక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం రోడ్డు లేవు, ఎక్కడ గుంతలు అక్కడనే ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెరువులు నింపారు, చెరువుల నిండా నీళ్లు ఉండేది, కాలువలు వదిలిపెట్టేది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు టీఆర్ఎస్ని ఆశీర్వదించి మా అభ్యర్థిని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. మా దగ్గర సీనియర్ నాయకుడు అన్న చెప్పండి, ఇప్పుడు మీ అభ్యర్థిని మీరు పెట్టడం జరిగింది అరుణ గారిని, మీరు అసలు కందగట్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ముక్కోన పోటీ ఉంది, ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కందగట్ల గ్రామంలో సమస్యలు అంటూ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో లోగా ఉన్న పనులన్నీ పూర్తి చేసినాం, కొన్ని మిగిలిపోయినాయి. ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయకుండా వాళ్ళు ఏమన్నారు, 2000 నుంచి 4000 చేస్తున్నారు, 4000 నుంచి 6000 చేస్తున్నారు. ఆ రెండిట్లే ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా కరెంటు మంత్రి ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు వస్తే ఈరోజు రాత్రి 1 నిమిషం కూడా కరెంట్ ఇస్తలేడు, 3 ఫేజ్ కరెంటు, అల్లా విఫలమయ్యారు. వాటర్ విషయం అనేది ముఖ్యంగా టైం టు టైం ఏ నవంబర్లో ఇవ్వాలా, డిసెంబర్లో ఇవ్వాలా, అధికారులను అడిగి అధికారులు చెప్పిన ప్రకారంగా టైం టు టైం నీళ్ళు కెనాలు ఇచ్చి. అదేమో రాష్ట్ర ప్రభుత్వ విషయం, మీ గ్రామంలో సంబంధించి చెప్పండి. గ్రామం విషయానికి వస్తే ఇప్పుడు ముఖ్యంగా గ్రామం విషయంలో ఇంకా కూడా పనిచేయవలసింది ఏంటంటే కందగట్ల నుండి మంగళతండకు పోయే రోడ్డు కాడ పెద్ద చెరువు ఉన్నది. ఆ పెద్ద చెరువు దగ్గర బిడ్ చేద్దామని చెప్పి మా అభ్యర్థిని గెలిపించి ఈ కందగట్ల ప్రజలంతా కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని, జగదీష్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని అరుణని గెలిపించినట్టుంటే, గెలిచిన కొద్ది రోజులే మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మాజీ మంత్రి గారి సహకారంతో ఆ బ్రిడ్జిని ఎస్టిమేట్ వేయించి ఎమ్మెల్యే గారి కోటాలైనా ఏ విధంగా ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుల కోటా తెచ్చైనా పెద్ద చెరువు దగ్గర ఉన్న బ్రిడ్జిని మాత్రం కంప్లీట్ చేస్తా అని చెప్పి కందగట్ల ప్రజానికానికి మేము హామీ ఇస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాము ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మాత్రం కందగట్లని మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఇప్పటికే అన్న చెప్పండి, సీనియర్ నాయకుడు చెప్పండి. దోమల బెడద, కుక్కల బెడద, కోతల బెడద దరిదాపు మేము అధికారానికి వస్తే వాటిని నివారించడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తాం.
ఓకే, బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, మా అర్రను ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మేము తీరుస్తాము, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మాత్రము ఆ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తామని చెప్తున్నారు. అంతేకాదు కోతుల బెడద లేకుండా కూడా గ్రామాన్ని కాపాడుతామని చెప్తున్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.